హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం ఏదైనా 2 డిజిట్ నెంబర్ ఇస్తే దాని యొక్క స్క్వేర్ను ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనం ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 46 అనే నెంబర్ తీసుకుందాం. దీన్ని స్క్వేర్ చేయాల్సి వస్తే దీన్ని మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా మీరు 3 డాషెస్ తీసుకోండి. ఇక్కడ లాస్ట్ ఇట్ నుంచి వెళ్ళరండి, నెంబర్కు వన్స్ ప్లేస్ నుంచి వెళ్ళండి. ఇక్కడ ఏముంది, 6 ఉందా, 6ను స్క్వేర్ చేయండి. మనకేమవుతుంది, 36 కదా. ఈ వచ్చినటువంటి 6ని ఇలా పెట్టుకోండి. ఈ 3 ఉంది కదా, ఈ 3ని కింద పెట్టుకోండి, +3 లెక్క. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 4, 6 ఉంది కదా, వాటి రెండింటిని మల్టిప్లై చేయండి. 4, 6 ఆర్ ఎంత అవుతుంది, 24 కదా. నెక్స్ట్ ఈ వచ్చినటువంటి ఆన్సర్ను 2 తోటి మల్టిప్లై చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 48 వస్తుంది. ఈ 48కు ఇక్కడ వచ్చినటువంటి 3 యాడ్ చేయండి, ఏమవుతుంది, 51 అవుతుంది. నెక్స్ట్ ఈ 1 తీసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. ఈ 5ని ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఏం మిగిలింది, 4 మిగిలింది కదా, 4ను స్క్వేర్ చేయండి, ఏమవుతుంది, 16. ఈ 16కి ఈ 5 యాడ్ చేయండి, ఏమవుతుంది, 21. సో 46 స్క్వేర్ వచ్చేసి ఏంటి, 2116. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 87 తీసుకుందాం. 87 స్క్వేర్ చేయాల్సి వస్తే ఏమవుతుంది, మనం అనుకున్నట్టు ఫస్ట్ 3 డాషెస్ తీసుకోండి. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉంది తీసుకోండి. 7 స్క్వేర్ అంటే ఎంత, 49 కదా. సో ఈ 9 ఇక్కడ రాసుకోండి, 4 ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 8 7 ఆర్ ఎంత, 56 కదా. ఈ వచ్చిన ఆన్సర్ని 2 తోటి మల్టిప్లై చేయండి, ఎంత, 112. ఈ 112కు ఇక్కడ ఏం మిగిలిందో దాన్ని యాడ్ చేయండి. 112 + 4 ఎంత, 116. సో ఈ 6 అనేది ఇక్కడ పెట్టుకోండి, ఈ 11 అనేది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఏం మిగిలింది, 8 కదా. సో 8 స్క్వేర్ చేయండి. 8 స్క్వేర్ ఎంత, 64. ఈ 64కి ఇక్కడ వచ్చినటువంటి 11 యాడ్ చేయండి, ఏమవుతుంది అప్పుడు 75. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, 7569. 87 స్క్వేర్ ఏంటి, 7569. కావాలంటే ఇప్పుడు వేరే ఏదైనా నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 78 స్క్వేర్ చేద్దాం. 78 స్క్వేర్ చెప్పినట్టు 3 డాషెస్ తీసుకోండి. యూనిట్స్ ప్లస్ ఏముంది, 8 కదా, 8 స్క్వేర్ చేయండి. 64, ఈ 4ని ఇక్కడ రాసుకోండి, 6 ఇక్కడ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి, 7 8 కదా. 7 8ని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 56 కదా. ఈ 56ని 2 తోటి మల్టిప్లై చేయండి, 112 వస్తుంది కదా. ఈ 112కి 6 యాడ్ చేయండి, ఏమవుతుంది, 118 అవుతుంది కదా. సో ఈ 8ని ఇక్కడ రాసుకోండి. ఈ మిగిలిన నెంబర్ ఏంటి, 11 కదా. ఈ 11ని ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 7 కదా. 7 స్క్వేర్ చేయండి, ఏమవుతుంది, 49. ఈ 49కి 11 యాడ్ చేయండి. 49 11 యాడ్ చేస్తే ఏమవుతుంది, 60 కదా. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 6084. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 89 స్క్వేర్ చేద్దాం. సింపుల్గా 3 డాషెస్ తీసుకోండి. ఇక్కడ ఏముంది, 9 ఉంది కదా, స్క్వేర్ చేయండి, ఏమవుతుంది, 81. 1 ఇక్కడ పెట్టుకోండి, +8 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 8 డిజిట్స్ ఉన్నాయి, 89 కదా. సో 8 × 9 చేయండి, ఏమవుతుంది, 72. దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, మనకు 144 వస్తుంది. 144కి 8 యాడ్ చేయండి, ఏమవుతుంది, 152 వస్తుంది. ఈ 2ని ఇక్కడ పెట్టేసుకోండి, 15 ఇక్కడ రాసుకోండి. 8 8 సార్ ఏమవుతుంది, 64 అవుతుంది. 64కి 15 యాడ్ చేస్తే ఏమవుతుంది, 79 అవుతుంది. సో 89 స్క్వేర్ వచ్చేసి ఏంటి, 7921. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఇంకొక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 67 స్క్వేర్ చేద్దాం మనం. సింపుల్గా 3 డాషెస్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఏముంది, 7 స్క్వేర్ అంటే ఎంత, 49. 9 ఇక్కడ పెట్టుకోండి, 4 ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ 6 7 సార్ ఎంత, 42. 42కు 2 తోటి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, మనకు 84 అవుతుంది. 84కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 88 కదా. సో 80 ఇక్కడ పెట్టుకోండి, ఇంకో 80 ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ 6 6 ఆర్ ఎంత, 36. ఈ 36కి 8 యాడ్ చేస్తే ఏమవుతుంది, 44 కదా. సో ఆన్సర్ వచ్చేసి 4489. ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దాం మనం ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 53 స్క్వేర్ చూద్దాం. సింపుల్గా ఏమవుతుంది, ఇక్కడ ఏముంది, 3 కదా. 3 స్క్వేర్ చేయండి, ఏమవుతుంది, 9 వస్తుంది. నెక్స్ట్ 5 3 ఆర్ ఎంత, 15. 15 2 ఆర్ ఎంత, 30. 0 పెట్టుకోండి, 3 పెట్టుకోండి. నెక్స్ట్ 5 స్క్వేర్ ఎంత, 25. 25 3 కలిపితే ఎంత, 28. సో ఆన్సర్ వచ్చేసి 2809. సింపుల్ చేయొచ్చు మనం. ఇంకేదైనా నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 37 స్క్వేర్ తీసుకోండి. ఏం చేద్దాం, సింపుల్గా 7 స్క్వేర్ ఎంత, 49 కదా. సో ఈ 9 ఇక్కడ పెట్టుకోండి, ఈ 4 కింద రాసుకోండి. నెక్స్ట్ 7 3 ఆర్ ఎంత, 21. ఈ 21 2 తోటి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది అప్పుడు 42 అవుతుంది. 42కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 46 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 3 కదా. 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 9. 9 + 4 ఎంత, 13. సో 1369 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇంకేదైనా నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 29 స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు ఏమైతే సింపుల్గా 3 తీసుకోండి. ఇక్కడ ఏముంది, 9 స్క్వేర్ అంటే ఎంత, 81. సో 1 ఇక్కడ రాసుకోండి, 8 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 18. 18ని డబల్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 36. 36కి 8 యాడ్ చేస్తే ఏమవుతుంది, 44 అవుతుంది. సో 1 4 ఇక్కడ పెట్టుకోండి, నెక్స్ట్ 4 ఇక్కడ పెట్టుకోండి. 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 4. 4కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 8. 8 41. 29 స్క్వేర్ వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేదైనా నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 74 తీసుకుందాం. 74 స్క్వేర్ చేయండి, ఏమవుతుంది, 3 నెంబర్ తీసుకోండి. 3 డాషెస్ తీసుకోండి. సారీ, ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 4 కదా. 4ను స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 16. సో 6 ఇక్కడ పెట్టుకోండి, +1 ఇక్కడ పెట్టుకోండి. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 28. ఆ 28ని డబల్ చేస్తే ఏమవుతుంది, 56.
ఈ 56 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 57 కదా. సో 7 ఇక్కడ పెట్టుకోండి, 5 రాసుకోండి. నెక్స్ట్ 7 7 సార్ ఎంత 49, 49 5 యాడ్ చేస్తే ఏమవుతుంది 54 వస్తుంది. సో 5476. సో ఈ విధంగా మీరు దేనైనా సింపుల్గా చేయొచ్చు అన్నట్టు. సో మళ్ళీ ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 69 స్క్వేర్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 3 డాషెస్ తీసుకోండి సింపుల్గా. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ను ఫస్ట్ స్క్వేర్ చేయండి. ఏమవుతుంది 81 కదా. సో ఇక్కడ ఉన్నటువంటి 1 ఇక్కడ రాసుకోండి. ఈ మిగిలిన నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ప్లస్ రాసి ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ను మల్టిప్లై చేయండి. 6ను 9 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 54 కదా. ఈ 54 నెక్స్ట్ 2 తోటి మల్టిప్లై చేయండి, డబుల్ చేయండి. అప్పుడు ఏమైతే 108 అవుతుంది. ఈ వచ్చినటువంటి 108కు ఇక్కడ ఆల్రెడీ ఏదైతే నెంబర్ ఉందో దానికి యాడ్ చేయండి. 108కి 8 యాడ్ చేస్తే ఏమవుతుంది 116 వస్తుంది కదా. ఈ వచ్చినటువంటి నెంబర్లో యూనిట్స్ ప్లేస్ ఉంది కదా, దీన్ని ఇక్కడ రాసుకోండి. ఈ 11 మళ్ళీ ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏముంది 6 కదా. 6 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 36, 36 11 యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 47. సో 47 ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 4761. సో ఈ విధంగా మనం ఏ 2 డిజిట్ నెంబర్ ఉన్నా దాని స్క్వేర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.